నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన కూటమి నేతలు. కూటమి తరపున చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటున్నట్లు వెల్లడి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు లేఖ సమర్పణ. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని తేల్చి చెప్పిన నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖను ఆర్థిక ఆధునిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందామన్న బాబు, సీఎం పదవి హోదా కోసమే తప్ప పెత్తనం కోసం కాదని వ్యాఖ్య. అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాలన్న పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రజలు కూటమికి అద్భుత మెజారిటీ ఇచ్చారన్న పవన్, కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని వ్యాఖ్య. అధికారంలోకి వస్తామని తెలుసు కానీ ఇంత ఘన విజయం సాధిస్తామని అనుకోలేదన్న ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. గత 5 ఏళ్లలో కక్షపూరిత పాలనను ఎదుర్కొన్నామని వ్యాఖ్య. కూటమికి అనూహ్య విజయం కట్టపెట్టారన్న బీజేపీ రాష్ట్ర చీఫ్. ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించమని గవర్నర్ను కూటమి నేతలు కోరారు. కూటమి తరపున చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటున్నట్లు వెల్లడించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు 164 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ మంగళవారం సమావేశమయ్యారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల తరపున సభా నాయకుడిగా టీడీపీ అధినేత కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గవర్నర్కు 164 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమిని ఆహ్వానించవలసిందిగా కోరారు. అనంతరం రాజ్భవన్ వెలుపల అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. తాము చేసిన విజ్ఞప్తికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని పురంధేశ్వరి చెప్పారు. చట్ట నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్ తమకు తెలియజేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతినేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇకపై 3 రాజధానులు అంటూ ఆటలాడే పరిస్థితి రాష్ట్రంలో ఉండదని తేల్చి చెప్పారు. విశాఖపట్నాన్ని ఆర్థిక ఆధునిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందామంటూ పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడలో జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కూటమి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ఆయన ధన్యవాదాలు చెబుతూ ప్రజా తీర్పును గౌరవించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమందరిపైన ఉందని తెలిపారు. సమిష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం ఎంతో అవసరమని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వివరించారు. నిజానికి 2014లో అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించినప్పుడే పోలవరం ప్రాజెక్టు పనులు 72% పూర్తి చేశామని చంద్రబాబు చెప్పారు. వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని చెబుతూ ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నదులను అనుసంధానించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీళ్లందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం పర్యటనల సందర్భంగా షాపులు, రోడ్లు మూసివేయటం, పరదాలు కట్టడం లాంటివి ఇకపై రాష్ట్రంలో కనిపించబోవని చెప్పారు. సిగ్నల్స్ దగ్గర వాహనాలను ఆపేయటం జరగదని తెలిపారు. 5 నిమిషాలు నాకు లేటైనా పర్వాలేదు కానీ ప్రజలకు అసౌకర్యం కలగవద్దని అధికారుల్ని ఇప్పటికే ఆదేశించినట్లు చంద్రబాబు తెలిపారు. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదని, ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు ప్రజాహితం కోసమే ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. నేను కూడా చాలా ఎన్నికలు చూశాను. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పిచ్చారు. ఈ తీర్పు మళ్ళీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన, మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన. మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు,
పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 3 పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక కూడా మీరు చూస్తే ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను, కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి. ఇక్కడ పలానోళ్ళు సరిగా పనిచేయలేదు, ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని. నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక ఈసారి ఎన్నికల్లో మాత్రం 100% 3 పార్టీల రాష్ట్రంలో అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 175 సీట్లకు గాను అద్భుత మెజారిటీతో 164 సీట్లలో విజయం సాధించిందని, అలాగే లోక్సభ ఎన్నికల్లోనూ 25 సీట్లకు గాను 21 ఎంపీ స్థానాలకు కూటమి గెలుచుకుందని తెలియజేశారు. మంగళవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో కూటమి శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. కూటమి అంటే ఎలా ఉండాలో, ఎలా పనిచేయాలో కలిసికట్టుగా చూపించామని చెప్పారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు కూటమి మంచి పాలన అందిస్తుందని నమ్మకం పెట్టుకున్నారని జనసేనాని గుర్తు చేశారు. అందువలన కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని సూచించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తాడేపల్లిగూడెం సభలో నేను చెప్పినట్టుగా ఒక దార్శనికులు, 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారు. గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితులు తెలుసు. మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీలతోటి 164 శాసనసభ స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. అద్భుతమైన విజయం. 21 పార్లమెంట్ సభ్యుల్ని మన సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ విజయం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తం చాలా. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన క్షణంలోనే విజయంపై అందరికీ నమ్మకం ఏర్పడిందని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి చెప్పారు. అయితే ఇంత ఘన విజయాన్ని మాత్రం ఊహించలేదని చెప్పుకొచ్చారు. కూటమికి ఇది అనూహ్య విజయమని చెప్పారు. మంగళవారం జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన సంక్షేమానికి దూరం అయ్యారని చెప్పారు. అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయిందని తెలిపారు. ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించాలని నిర్ణయించుకున్న ప్రజలు కూటమికి అనూహ్య విజయాన్ని కట్టబెట్టారని, ఇందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని పురంధేశ్వరి చెప్పారు. చంద్రబాబు యుక్తి, నరేంద్ర మోదీ స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ శక్తి, ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందుకు కూటమి రూపంలో వచ్చిందని చెప్పారు. ప్రజా సంక్షేమం పైన దృష్టి పెట్టి రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో కక్షపూరిత రాజకీయాలకు తావివ్వకుండా పార్టీ కార్యకర్తల్ని సంయమనం పాటించేలా చూడాలని పురంధేశ్వరి కూటమి నేతలకు సూచించారు. 5 ఏళ్లలో కూటమిలోని పార్టీలకు చెందిన కార్యకర్తలు అనేక కష్టాల పాలయ్యారని, ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఈ సమయంలో ఒకంత అత్యుత్సాహం ప్రదర్శించకుండా మన కార్యకర్తల్ని శాంతింపచేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా పురంధేశ్వరి బలపరిచారు. ప్రజలచే ఎన్నుకోబడినటువంటి మీ అందరికీ పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. అనూహ్యమైనటువంటి విజయాన్ని మనం సాధించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు. ఏ విధంగా
ఢిల్లీలో మేము కూర్చున్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక జరిగిన తీరు మాత్రమే కాదు, 3 పార్టీల మధ్య ఏర్పడినటువంటి సమన్వయం ఒక రకంగా యావత్ భారతదేశానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలవాలి అని చెప్పి ఢిల్లీలో మాట్లాడుకున్నటువంటి మాట. అటువంటి సందర్భంలో కేవలం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మాత్రమే కాకుండా ఈ 3 పార్టీలకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున నేను శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలుగు ప్రజలు గడిచిన 5 సంవత్సరాల కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఒక విధ్వంసకర పాలన, విద్వేషపూరిత పాలన, కక్షపూరితమైనటువంటి పాలన ఎదుర్కొన్నటువంటి సందర్భంలో అభివృద్ధి అన్న పదానికి అసలు అర్థం లేకుండా పోయినటువంటి నేపథ్యంలో సంక్షేమం, నిజమైనటువంటి సంక్షేమం అన్నది ప్రజలు దూరమైనటువంటి సందర్భంలో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా మనం ఊహించలేదు. ఇంతటి ఘనమైన విజయం మనం సాధించగలమని చెప్పి మనం ఊహించలేదు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత ఈ నెల 9వ తేదీనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భావించినప్పటికీ తాజాగా పరిణామాల నేపథ్యంలో అందులో మార్పు చోటు చేసుకుంది. జనసేన శాసనసభ పక్ష నేతగా పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జనసేన మంగళవారం ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో తమ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరిగినట్లు తెలిపింది. ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. భేటీలో పార్టీ శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ పేరును తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మీరందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పార్టీ ప్రతినిధిగా ఎన్నికైనందుకు మిమ్మల్ని కూడా మొట్టమొదటి శాసనసభ పక్ష సమావేశానికి మనందరం కూడా ఇంత గర్వంగా మంగళగిరిలో మన పార్టీ కార్యాలయంలో ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా చేసుకోవడం నిజంగానే మా పూర్వజనంలో మనం చేసుకున్న ఒక గొప్ప అదృష్టంగా మనం భావించి ప్రజలకి మరింత అంకిత భావంతో, నిండు మనసుతోటి, బాధ్యతతోటి మనందరం కూడా చేయాల్సిన అనేక కార్యక్రమాల గురించి, వీటన్నిటికన్నా పార్టీతోటి చేసే ప్రయాణంలో చిత్తశుద్ధి, నిబద్ధత మన పార్టీ అధ్యక్షులు గారికి అన్ని విధాలుగా ఎల్లప్పుడూ అండగా నిలబడే విధంగా మనందరం కూడా ఆంధ్ర ప్రజలు చూసి గర్వపడే విధంగా మనం కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈరోజు శాసనసభ పక్ష నేతగా మనందరం కూడా ఎంతో గర్వంగా మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా ఎన్నుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ తీర్మానం ముందుగా నేను చదువుతాను. దాని తర్వాత మనందరం కూడా ప్రెసిడెంట్ గారిని అభినందించి అప్పుడు కొనసాగిద్దాం. తీర్మానం: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ 11, 2024న సమావేశమై శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్ ఈ కాన్స్టిట్యూషనల్ ఫార్మాలిటీ పూర్తయింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే ఈ నెల 12వ తేదీన గన్నవరం విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికుల వేళల్ని విజయవాడ ఎయిర్పోర్టు యాజమాన్యం సవరించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విమాన సమయాలు కలిగిన ప్రయాణికులు ఉదయం 9:30 విమానాశ్రయానికి చేరుకోవాల్సిందిగా కోరింది. ప్రయాణికుల్ని దించడానికి, పికప్ చేసుకోవటానికి వచ్చేవారు సైతం ఇవే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా తరలివస్తున్న వీవీఐపీలతో ఆ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందువలన ఈ సూచన చేస్తున్నట్లు ఎయిర్పోర్టు డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయ దుందుబి మోగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత ఈ నెల 9వ తేదీనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భావించినప్పటికీ తాజాగా పరిణామాల నేపథ్యంలో అందులో మార్పు చోటు చేసుకుంది.
3 రోజుల ఆలస్యంగా ఈ నెల 12న చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు. జనసేన ఎమ్మెల్యేల సమావేశం ముగింపు అనంతరం రాష్ట్ర కార్యాలయం నుంచి బయటకు వస్తున్న ఎమ్మెల్యేలు, విజయవాడ A1 కన్వెన్షన్ కు బయలుదేరిన జనసేన ఎమ్మెల్యేలు, కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ మా నాయకుడిని ఎన్నుకున్నాం, ప్రజలకు ఎలా చేరువలో వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరించాలో దిశానిర్దేశం చేశారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలియజేశారు. అందరికీ నమస్కారం. మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన శాసనసభ్యులుగా మీరందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పార్టీ ప్రతినిధిగా ఎన్నికైనందుకు మిమ్మల్ని కూడా మొట్టమొదటి శాసనసభ పక్ష సమావేశానికి మనందరం కూడా ఇంత గర్వంగా మంగళగిరిలో మన పార్టీ కార్యాలయంలో ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా చేసుకోవడం నిజంగానే పూర్వజనంలో మనం చేసుకున్న ఒక గొప్ప అదృష్టంగా మనం భావించి, ప్రజలకి మరింత అంకిత భావంతో, నిండు మనసుతోటి, బాధ్యతతోటి మనందరం కూడా చేయాల్సిన అనేక కార్యక్రమాల గురించి, వీటన్నిటికన్నా పార్టీతోటి చేసే ప్రయాణంలో చిత్తశుద్ధి, నిబద్ధత మన పార్టీ అధ్యక్షులు గారికి అన్ని విధాలుగా ఎల్లప్పుడూ అండగా నిలబడే విధంగా మనందరం కూడా ఆంధ్ర ప్రజలు చూసి గర్వపడే విధంగా మనం కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఈరోజు శాసనసభ పక్ష నేతగా మనందరం కూడా ఎంతో గర్వంగా మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా ఎన్నుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ తీర్మానం ముందుగా నేను చదువుతాను, దాని తర్వాత మనందరం కూడా ప్రెసిడెంట్ గారిని అభినందించి అప్పుడు కొనసాగిద్దాం. తీర్మానం: ఆంధ్రప్రదేశ్ సభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ 11, 2024 సమావేశమై శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్ ఈ కాన్స్టిట్యూషనల్ ఫార్మాలిటీ పూర్తయింది కాబట్టి ఇప్పుడు మంత్రివర్గంలో మత్స్యకారులకు సముచిత స్థానం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్ తెలిపారు. అవనిగడ్డలోని మత్స్యకార భవనంలో మంగళవారం మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడారు. అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ముగ్గురులో రాష్ట్ర మంత్రివర్గంలోకి 2 తీసుకోవాలని తెలిపారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా రాష్ట్ర మత్స్యకార జేఏసీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఒక చారిత్రాత్మక తీర్పును ఇచ్చి కూటమిని అధికార పీఠాన్ని అధిరోహించే అవకాశం కల్పించారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నియంతలు, పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండి నాణ్యమైన పరిపాలన అందించాలని తెలిపారు. లేనే పక్షంలో ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా అప్రజాస్వామిక నియంత రాచరిక పాలనను రద్దు చేయగలరని ఈ ఎన్నికలు రుజువు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార జేఏసీ నాయకులు కోలా బాలాజీ, సైకం శ్రీనివాసరావు, కొక్కిలిగడ్డ నాంచారయ్య, ఆండ్రాజు శ్రీనివాసరావు, నాగిడి శంకర్, నాగిడి గోవిందు, కోల వెంకటేశ్వరరావు, కొక్కిలిగడ్డ లక్ష్మణ్ బాబు, నాగిడి అమలేశ్వరరావు, చాపల రామకృష్ణ, నడకుడితి దావేదు, కొప్పనాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులకు 2 మంత్రిపదవులు కేటాయించాలి. జనాభా దామాసు ప్రకారం నామినేటెడ్ పోస్టుల్లో మత్స్యకారులకు న్యాయం జరగాలి. నామినేటెడ్ న్యాయం జరగాలి. వర్ధిల్లాలి మత్స్యకారుల ఐక్యత. వర్ధిల్లాలి అగ్నిమిత్రుల ఐక్యత. వర్ధిల్లాలి అగ్నిమిత్రుల ఐక్యత. ఈరోజు జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రజలు ఏవైతే
ఆలోచనలు ఉంటాయో వాటికి అనుగుణంగానే ప్రజలు తీర్పునిస్తారనడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు ఒక ఉదాహరణ. ఇటువంటి ఎన్నికల్లో ఈరోజు ప్రత్యేకించి రాష్ట్రంలో ఏవైతే వెనుకబడిన కులాల్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం ఈరోజు ముఖ్య భూమిక పోషిస్తుంది. ఈరోజు ఇచ్చిన 3 స్థానాలకు గాను అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం 100% రిజల్ట్ అనేది తీసుకోగలిగింది. ఈరోజు కూటమి సభ్యులుగా ఉన్నటువంటి 3 అభ్యర్థులు ఏవైతే మా అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి ఈ కూటమి నుంచి సీట్లు కేటాయించబడినాయో ఆ సీట్లలో ముఖ్యమైనవి 3. ఆ 3ని ఈరోజు విజయాన్ని చేజిక్కించుకుని ఈరోజు కూటమికి ఆ విజయాన్ని 100% రిజల్ట్ని అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏవైతే చిన్న కులాలను సైతం ఈరోజు ప్రభుత్వాలుగా ఏర్పడిన పార్టీలు గుర్తిస్తున్నాయో, ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తున్నాయో అటువంటి స్థానాన్ని ఈ అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి కూడా కల్పించి ఏవైతే యుద్ధ వాతావరణంలో జరిగిన ఎలక్షన్లో విజయ దుందుబి మోగించిన మన మచిలీపట్నం ముద్దుబిడ్డ అయినటువంటి కొల్లి రవీంద్ర గారు కానివ్వండి, నరసాపురం నాయకర్ గారు కానివ్వండి, అట్లాగే వనమాడి కొండబాబు గారు కానివ్వండి, వీరు 3 కూడా 3 రకాలైన విభిన్న రాజకీయ పరిస్థితుల్లో, విభిన్న క్లిష్టతరమైన పరిస్థితుల్లో వాళ్ళు నిలబడి తలబడి ఈరోజు వాళ్ళ విజయాన్ని చేజిక్కించుకున్నారు. అటువంటి విజయాన్ని ఇవి స్ఫూర్తిదాయకమైన విజయం అన్నమాట. మాకు మీరు ఇప్పుడు ఏర్పడిన కూటమి ఏదైతే ఉందో మమ్మల్ని గుర్తించి మేము ముగ్గురు ఎమ్మెల్యేలను మీకు ఇచ్చాము. అట్లాగే మీరు మమ్మల్ని కూడా గుర్తించి ఈ సామాజిక వర్గాల్ని, వెనుకబడిన సామాజిక వర్గాల్ని సముచిత స్థానంతో ఇద్దరిని మంత్రివర్గంలో కూర్చోబెట్టి మాకు కూడా మీరు గౌరవిస్తారని ఈ సభాముఖంగా మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు జరిగిన ఎన్నికలు ఒక నియంతృత్వ పోకడలు పోయినా కానీ, లేదంటే ఏవైనా ప్రజా హితం కోరని ప్రభుత్వాలని ఎప్పుడైనా సరే సమాధానం చెప్పగలరు ప్రజలు అనేదానికి ఈరోజు జరిగిన ఎలక్షనే ఒక ఉదాహరణ. అందులో ముఖ్యంగా ఈరోజు మచిలీపట్నం తీసుకున్నట్లయితే కనుక కొల్లి రవీంద్ర గారిని అసలు సంబంధం లేని విషయాల్లో జైలు పాలు చేసి ఆయన్ని అనేక ఇబ్బందులకు గురి చేశారు. అయినా కూడా ఎక్కడా వనకకుండా తొనకకుండా నిలబడ్డాడు. పార్టీకి ఆయన బీసీ సాధికారక సమితి కమిటీలో ముఖ్య చైర్మన్గా ఉండి ప్రతి జిల్లాలోనూ ఆయన యొక్క ప్రాధాన్యతను చూపించి పార్టీకి బలోపేతం చేసి ఈరోజు పార్టీ నిలబడే విషయంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. అట్లాగే నాయకర్ గారు కానివ్వండి, నాయకర్ గారు కూడా ఏవైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఉంచిన నమ్మకాన్ని 10 సంవత్సరాల నుంచి ఉమ్ము చేయకుండా ఆయన వెన్నంటే నడిచి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఆయనకి ఎటువంటి ప్రలోభాలకి, ఇతర పార్టీల వల్ల ప్రలోభాలకు గురి చేసినా కూడా వాటికి లొంగకుండా నిలబడ్డాడు. ఈరోజు ఆయన కూడా దాదాపు 50,000 మెజారిటీలో ఈరోజు గెలిచిన పరిస్థితి. అట్లానే కొండబాబు గారు కూడా అక్కడ ఏవైతే ఒక ఏమనాలంటే అతను ఒక నియంత, ఆ నియంతని ఎదిరించి జాతిని ఉద్దేశించి కూడా ఆయన మా జాతిని ఉద్దేశించి కూడా దుర్భాషలాడి ఒక నియంతృత్వ కూడకడలో ఉన్న నాయకుడిని ఎదిరించి ఈరోజు దాదాపు 60,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రత్యేకమైన స్థానంతో విశిష్టమైన మెజారిటీతో గెలిచిన వ్యక్తుల్ని మీరు ఖచ్చితంగా గుర్తించి ఈరోజు మేము ప్రతి కూటమి అధిపతులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా యొక్క అగ్నికుల క్షత్రియ బీసీ సామాజిక వర్గంలో దాదాపు 40 లక్షల ఓటు కలిగిన అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గాన్ని మీరు గుర్తించి కనుక మమ్మల్ని మీరు ముందుకు తీసుకొస్తే రాబో కాలంలో మీకు మరింత ఉత్సాహంగా మేము పనిచేసి మీరు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని మా నాయకులకు మరింత నాయకత్వాన్ని పెంపొందించే విషయంలో మేము కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ముందుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నందుకు మా జేఏసీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీతనంగా నాణ్యమైన పరిపాలన అందించే విధంగా ఉండాలి తప్ప ఒక నియంతలాగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలే నియంతలు అనేది ఈ ఎన్నిక ద్వారా అర్థమైంది.
నిరంకుశ పరిపాలనకు స్వస్తి చెప్పి సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు జనాభా దామాషిక ప్రకారం బడ్జెట్ కేటాయింపులో కావచ్చు, సమస్త జీవన రంగాల్లో జనాభా దామాషిక ప్రకారం కేటాయింపులు చేసి సామాజిక న్యాయానికి అనుగుణంగా పరిపాలన చేయాలని, లేని పక్షంలో ప్రజలు తగిన బుద్ధి కూడా చెప్తారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా సరే గెలుపు ఓటములని తీవ్రంగా ప్రభావితం చేయగలిగిన కులాలు మత్స్యకార కులాలు. అటువంటి మత్స్యకార కులాలు సహజంగానే ఏ పార్టీ అయినా గెలుపు ఓటమిలో ప్రధాన భూమి కూడా పోషిస్తాయి. అలాగే కూటమిలో కూడా తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు ఆ పార్టీని ఆదరించారు, వారు చెప్పిన హామీలను విశ్వసించారు, వారికి మంచి మెజారిటీతో పట్టం కూడా కట్టారు. ఈరోజు కూటమి 3 అభ్యర్థులకు మచిలీపట్నం, నరసాపురం, కాకినాడ సిటీ పార్టీ ఎమ్మెల్యేలకు టికెట్గా ఇచ్చారు, వారు అత్యధిక మెజారిటీతో కూడా గెలిచారు. ఈ సందర్భంగా మేము ఈ కూటమిని ఒక విషయం మేము కోరుతున్నాము. మత్స్యకారులు దాదాపు 40 లక్షల పైగా జనాభా ఉన్నారు. అంత జనాభా కలిగిన వాళ్ళకి మీరు సాంప్రదాయకంగా ఒక మంత్రిత్వ శాఖను ఇవ్వడం అనేది అది సరైనది కాదు. ఈసారి సరే కూటమి మత్స్యకారులు ఇద్దరికి మీ క్యాబినెట్లో సమంజస స్థానం కల్పించాలి. ఎందుకు అడుగుతున్నామంటే, కొల్లూరు రవీంద్ర గారు తీసుకుంటే ఆయన ఈ కుళ్ళు రాజకీయాలకి బలయ్యి పోలీసు అక్రమ కేసులకు కూడా ఆయన జైలు పాలయ్యి చాలా నష్టపోయాడు. అయినా సరే జైల్లో కూడా ఎదిరించి ఆయన రాష్ట్రం మొత్తం పర్యటించి బీసీ సాధికార కమిటీతో పార్టీని బలోపేతం చేసి ఇవాళ అధికారులు తీసుకురావడంలో ఈ ఏరియాలో కొల్లూరు రవీంద్ర గారు కృషిని పార్టీలు మర్చిపోకూడదు. అట్లాగే బొమ్మిడి నాయకుడు గారు జనసేన పార్టీ అనేక అనుబంధ విభాగాలు ఏర్పాటు చేశాయి. ఎన్ని అనుబంధ విభాగాలు ఏర్పాటు చేసినా కూడా మత్స్యకార వికాస్ చాలా సమర్థవంతంగా పనిచేసింది. మత్స్యకారులను అన్నింటిలో కూడా అన్ని కులాల్లో కూడా ఒక తాటిపైకి తేగలిగింది. అట్లాగే బొమ్మిడి నాయకుడు గారు కూడా మత్స్యకారుల కొరకు పాదయాత్ర కానీ జీఓఆర్టీ నెంబర్ 215 రద్దు చేయాలని చెప్పి ఒక పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలోనే మత్స్యకారుల కొరకు పాదయాత్ర చేపట్టిన తొట్టతొలి నాయకుడు గారి పేరొందారు. ఆ పాదయాత్ర ద్వారా మత్స్యకారులు అందరూ కూడా జనసేన పార్టీ వైపు తిరిగారు. మరి ఈ విషయాలన్నింటినీ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గుర్తించి కూటమి తరపున నాయకుడు గారిని కూడా మంత్రి పదవిని ఇవ్వాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. అట్లాగే మరో ముఖ్య నేత కాకినాడ సిటీ వనవాడి శ్రీనివాసరావు గారు అలియాస్ కొండబాబు గారు. మీరు కొండబాబు గారు తెలుసుకుంటే మరో పెద్దిరెడ్డి దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి, మరో బొత్స దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి, అటువంటి నియంతలు కరడుగట్టిన ఫ్యాక్షనిస్టులు సైతం ఎదిరించి నిలబడ్డారు. దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉమ్మడి గోదావరి జిల్లాలో వైసీపీ అభ్యర్థులకు గెలుపుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయగలిగిన ఒక ఆర్థిక పరిపుష్టి కలిగిన ఒక అగ్రకుల నాయకుడు. అలాగే మత్స్యకారులను దూషించాడు, మత్స్యకారులను అవమానపరిచాడు. అట్లాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించుకునే బాధ్యత కూడా దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి తీసుకున్నాడు. మరి అలాంటి నేత మీద పోరాడి గెలిచిన నేత వనమాడి కొండబాబు గారు. మరి ఆయన కూడా ఈసారి 3వ పర్యాయం ఎమ్మెల్యేకి గెలిచి ఉన్నాడు. ఆయన కూడా మంత్రి పదవికి అర్హుడు. కాబట్టి ఈ కూటమి కూడా ఈ 3 ఎమ్మెల్యేల గురించి కూడా మీరు ఒకసారి అర్థం చేసుకుని అవగాహన తెచ్చుకుని మత్స్యకారుల తరపున 2 రాష్ట్ర క్యాబినెట్లో తీసుకుని మాకు సమంజస స్థానం కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన కూటమి నేతలు. కూటమి తరపున చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటున్నట్లు వెల్లడి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు లేఖ సమర్పణ. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని తేల్చి చెప్పిన నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖను ఆర్థిక ఆధునిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందామన్న బాబు సీఎం పదవి హోదా కోసమే తప్ప పెత్తనం కోసం కాదని వ్యాఖ్య. అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాలన్న పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రజలు కూటమికి అద్భుత మెజారిటీ ఇచ్చారన్న పవన్. కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని వ్యాఖ్య. అధికారంలోకి వస్తామని తెలుసు కానీ ఇంత ఘన విజయం సాధిస్తామని అనుకోలేదన్న ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. గత 5 ఏళ్లలో కక్షపూరిత పాలనను ఎదుర్కొన్నామని వ్యాఖ్య.
కూటమికి అనూహ్య విజయం కట్టపెట్టారన్న బీజేపీ రాష్ట్ర చీఫ్. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.